ఫ్యామిలీ స్టార్ సినిమాయే చూశాను. అదే బాగుంది, చాలా బాగుంది. నిజంగా నా ఫ్యామిలీలో మా నాన్నని గుర్తు చేసిన సినిమా అనమాట ఈ సినిమా అయితే మాత్రం. ఇంకా ఈ సినిమాలో హైలైట్ పాయింట్ అయితే విజయ్ దేవరకొండ యాక్టింగ్. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అయితే మాత్రం సూపర్. నా భూతో నా భవిష్యత్తు అదరగొట్టేశాడు. న్యాచురల్ స్టార్. బాగాలేదన్న వాళ్ళని బారులో తీసుకోలేక పడతా, అంత కోపం వస్తుంది సినిమా అన్నా. ఇగో అన్న, చిన్నప్పటి నుంచి ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడైతే మాత్రం ఆ ఫ్యామిలీ వాల్యూస్ తెలిసిన వాళ్ళకి ఇది బాగుంటది. నార్మల్ గా బ్యాచులర్స్ గా పాపం ఏదైనా ఇన్సిడెంట్ అయ్యి అలాంటి వాళ్ళకి అయితే నచ్చదేమో, కానీ ఫ్యామిలీస్ విలువ తెలిసినోడికి చాలా బాగుంటుంది ఈ సినిమా. ఎందుకంటే మన నాన్న కష్టపడి మనల్ని ఇంతవరకు చేశాడు. ఆ కష్టాన్ని చూపించిన సినిమా దిల్ రాజు గారు దాంట్లో సినిమా రావడం అనేది మామూలు విషయం కాదు. ఒక కథ ఆయనకి కనుక ఒక కథ నచ్చితే ఒక 100 కథలన్నా ఈ కథ నచ్చితే దీంతోనే చేస్తాడు, 100 ఆపేసి. అంత మంచి కథ అయితే మాత్రం ఆయన అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మన సినిమాలో మైనస్ పాయింట్స్ లేవు, కానీ ఈ సినిమాలో మైనస్ ఒకటి ఉంది. ఈ సినిమాకి ఎవరు పడితే వాళ్ళు వచ్చి రాంగ్ రివ్యూస్ ఇస్తున్నారు, వాళ్ళే మైనస్. ఇగో ఒకటైతే చెప్తున్నా, చూడని వాళ్ళు మీరు అడిగేసి అది టెలికాస్ట్ చేసేసి పైన తమ్ముళ్ళలో బాగాలేదని రాసేస్తే సినిమాలు మట్టి కొట్టుకుపోతాయి. ఓకేనా, అది రాయకండి. అలాగే ఈ సినిమాలో చూసుకున్నట్టయితే మనం చిన్నప్పుడు అనకొండ గురించి మాట్లాడాం, 1 year బ్యాక్ వైజాగ్ లో ఋషికొండ గురించి మాట్లాడాం. ఈ సినిమా చూసిన తర్వాత చూసిన వాళ్ళు విజయ్ దేవరకొండ గురించి మాట్లాడతారు. అంత బాగుంది బ్రో, నిజంగా సినిమా న్యాచురల్ గా చేశాడు. అలాగే హీరోయిన్ కూడా మృణాల్ ఠాగూర్ చాలా బాగా చేసింది, అదరగొట్టేసింది. ఈ సినిమా అయితే చూడండి, రేటింగ్ అయితే 5. థ్యాంక్ యూ. విజయన్ నెక్స్ట్ ఓకే, తెలియదు కాబట్టి ఫ్యామిలీ స్టార్ సినిమా చూసి వచ్చడం జరిగింది. ఒక ఫ్యామిలీ స్టార్ నిజంగా ఫ్యామిలీ విధంగానే ఉంది. సినిమా దగ్గర టైటిల్ అనమాట. చాలా రోజుల తర్వాత నేను ఒక సినిమా దగ్గర టైటిల్ పెట్టాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా గోపీచంద్ర గారి మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అన్న మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎమోషన్ సీన్స్ నచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఇంకా విజయ్ అన్న గోదర్ సాంగ్ లో మాట్లాడడం, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ పంచగట్లో యాక్టింగ్ అంతా కూడా సూపర్ అనమాట. ఇంకా మృణాల్ ఠాగూర్ డీసెంట్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా పరశురామ్ గారు ఆ మార్క్ మిస్ అవ్వకుండా ఎమోషన్ సీన్స్ కావచ్చు, ఆయన ఫ్యామిలీ డైలాగ్ కావచ్చు బాగా కనెక్ట్ చేశారు. ఇంకా దిల్ రాజు గారి ప్రొడక్షన్ వాల్యూస్ యాజ్ కి చాలా రిచ్ గా అనిపించింది అనమాట. ఇంకా అన్న ఆ ఫైట్ సీన్స్ లో కావచ్చు, ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వెన్నెల కిషోర్ అన్న కామెడీ చాలా బాగా అనిపించింది. ఇద్దరు ర్యాంప్ కూడా బాగుంటుంది సినిమాలో. ఇంకెక్కడ బోర్ అయితే కొట్టనివ్వలేదు అన్న సినిమాని. ఒక డీసెంట్ హిట్ అయితే ఇచ్చారనుకోవచ్చు. అంటే అన్న ఎక్స్పెక్ట్ చేసింది పెద్ద బ్లాక్ బస్టర్ 200 కోట్లు కాకపోవచ్చేమో, కానీ ఒక డీసెంట్ హిట్ అయితే రావచ్చు. పెట్టుబడి ఆ బిజినెస్ అయితే జరుగుతుంది అన్న సినిమాకి. బాగా కలెక్షన్ అయితే వస్తాయి. 100 కోట్లు అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది. సమ్మర్ కాబట్టి ఆ ఫ్యామిలీ ఆడియన్స్ కి పక్కా కనెక్ట్ అయ్యే సినిమా కాబట్టి. సో నాకు వచ్చి డౌట్లు ఏంటంటే 100 కోట్లు అయితే కొడతాడు, 200 కోట్లు అనేది నాకు తెలియదు. హీరోయిన్ బాగా చేస్తుంది నిజంగా. సీతారామన్ తర్వాత అంత పర్ఫార్మెన్స్ అనమాట. అవును అంటే ప్రాక్టీస్ చేసాడా లేదా అనేది మనం ఆయన బెడ్రూమ్ లోకి వెళ్ళి తెలుస్తుంది అనమాట. సో నాకైతే గోదర్ సాంగ్లు ఎక్కడ దొరికిపోలేదు, బాగా మాట్లాడాడు. అంటే ఆంధ్ర తెలంగాణ పెద్ద తేడా ఉందన్న పక్కనే కదా, నేర్చుకుంటారు, దాన్నే ఉంది. సో నాకు డౌట్ ఏంటంటే అన్న యాక్టింగ్ ఇంత డీసెంట్ గా నడిచడం అనేది చాలా మిరాకిల్ అనుకోవచ్చు. ఆయన ఎప్పుడు ఒక యాటిట్యూడ్ తో ఫుల్ ఫెజ్డ్ గా ఉంటాడు అనమాట. ఈ సినిమాలో మాత్రం చాలా క్యూట్ గా చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అదే అంటున్నాను కదా, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంది. యూత్ కి కొంచెం కనెక్ట్ అవ్వచ్చు, బట్ ఫ్యామిలీ ఆడియన్స్ పక్కా కనెక్ట్ చేసిన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఒక ఫ్యామిలీ ఒక డీసెంట్ హిట్ అనమాట. సో ఓవరాల్గా నాకు వచ్చే సినిమా నేను చెప్తాను కదా, నేను చూసినంతసేపు బోర్ కొట్టకుండా బాగా అనిపించింది నాకు సినిమా. ఆయన క్యారెక్టర్ చాలా తక్కువ అన్న, మహా అయితే 2-3 సీన్స్ లో వస్తారంతే. బట్ ఓకే, ఆయన సీన్ ఇంకా పెంచుంటే బాగుంది అనిపించింది. టోటల్ గా మృణాల్ ఠాగూర్, వెన్నెల కిషోర్ గారిది, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఉంటుంది సినిమాతో కూడా అంతే. కామెడీ బాగుంది. వెన్నెల కిషోర్ చాలా బాగా అనిపించింది. ఆయన ఒక్కడే ఉన్నాడు, బాగా నవ్వించాడు. థ్యాంక్ యూ. లాస్ట్ టైం పరశురామ్ సినిమా వచ్చేసి సర్కార్ వారి పాట, దాంట్లో కూడా పెద్దగా స్కోప్ లేదు. నా ఫీలింగ్ మాత్రమే చెప్తున్నా, ఎవడేమనుకున్నా. బేసిక్గా పరశురామ్ ఫస్ట్ సినిమా వచ్చేసి ఆంజనేయులు సినిమా, విచ్ ఇస్ ఎ బ్లాక్ బస్టర్ సినిమా. చాలా కామెడీ స్కోప్ ఉంటుంది సినిమాలో. ఆ రేంజ్లో పరశురాము ఏ సినిమాలో కూడా కామెడీ అనేది రాయలేదు. సరే, ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి వస్తే ఫస్ట్ హాఫ్ మొత్తము ఒక మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చూపించడానికి ట్రై చేశాడు. ఆ రేంజ్లో చూపించలేదని నా ఫీలింగ్. సో ఫస్ట్ హాఫ్లో పాటలు యావరేజ్, ఫైట్ ఒకటి అజయ్ ఘోష్ దగ్గర ఉంటుంది. సినిమా మొత్తం స్లోగా సాగుతున్న టైంలో ఒక స్పార్క్ లాగా అక్కడ ఒక చిన్న ఫైట్ ఉంటుంది.
అదేంటంటే ఐరనే వంచాలో ఏంటి బాగా ఫేమస్ అయిన డైలాగు, దాంతో ఉంటుంది ఫైట్. సో ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమా డంబు ఉందని ఫీల్ అయ్యాను. సెకండ్ హాఫ్ అయినా సూపర్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన. పోయినా సమోసాలు తిన్నా, కూల్ డ్రింక్ తాగినా, మళ్ళీ వచ్చి కూర్చున్న సెకండ్ హాఫ్ సూపర్ ఉంటుందని. నాకు మాత్రం డిసప్పాయింట్గానే అనిపించింది. ఓవరాల్గా సినిమా యావరేజ్. ఇక మ్యూజిక్ శ్యామ్ సుందర్ మ్యూజిక్ వస్తే ఇంతకుముందు భలే భలే మగాడు వే సినిమాకి బ్లాక్ బస్టర్ మ్యూజికల్ కొట్టాడు. ఆ రేంజ్లో మ్యూజిక్ మాత్రం ఈ సినిమాలో లేదు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి యూఎస్ఏలో ఉంటుంది. దాంట్లో వచ్చేసి విజయ్ దేవరకొండ యాక్టింగ్ అనేది న్యాచురల్గా ఉంటే సూపర్ ఉండేది. కానీ న్యాచురాలిటీ పోయి ఏదో యాక్టింగ్ చేసినట్టు అనిపించింది. బేసిక్గా ప్రేక్షకులకు నచ్చేదే విజయ్ దేవరకొండ న్యాచురాలిటీ. న్యాచురల్గా యాక్ట్ చేయడము, న్యాచురల్గా మాట్లాడటము తెలంగాణ స్లాంగ్లో అవి ఇష్టం. కానీ దీంట్లో పూర్తిగా న్యాచురాలిటీని వదిలేసి ఏదో యాక్ట్ చేసినట్టు అట్లనే అనిపించింది. కామెడీ విషయానికి వస్తే బేసిక్గా ఏదో అనుకుంటాము, బట్ రియాలిటీగా మనం చైర్లో కూర్చొని మన స్క్రీన్ మన ముందుంటే రియాలిటీ తెలుస్తుంది. పక్కన వాళ్ళు ఏదో నవ్విర్రని, ముంగటి వాళ్ళు ఏదో నవ్విర్రని మనం పలిమిటికి నవ్వడం ఎందుకు? సో ఆ రేంజ్లో ఉంది. కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. వెన్నెల కిషోర్ కామెడీ, వెన్నెల కిషోర్ అంటే కామెడీ స్టార్, సూపర్ ఉంటాయి. చాలా సినిమాల్లో చూసాము, దూకుడు సినిమా కానీ ఇంకా వేరే వేరే సినిమాలో చూసాము. ఆ రేంజ్లో కామెడీ అయితే లేదు. అండ్ ఓవరాల్గా మ్యూజిక్ యావరేజ్, సినిమా ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్ యావరేజ్గానే ఉంది. అండ్ కొన్ని క్యారెక్టర్స్, జగపతి బాబు క్యారెక్టర్ వచ్చినప్పుడు ఒక స్పార్క్ బాగుంటుంది. అండ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ వచ్చేసి ఆ క్యారెక్టర్ పేరు ఇందు. ఆమె వచ్చి బుక్ రాయడము, ఆ తర్వాత యూఎస్లో మళ్ళీ ఏదో తెలియకుండా సీక్రెట్ లవ్, అదంతా పెద్దగా వర్కౌట్ కాలేదని అనిపించింది. ఓవరాల్గా సినిమా యావరేజ్ అనే చెప్తా. రేటింగ్ 2.5 out of 5 ఇస్తాను.